యుద్ధాన్ని ఆపడం అన్నటువంటిది ఇక అసాధ్యం అనుకుంటా. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి 28 పాయింట్ల ఫార్ములాని ట్రంప్ తీసుకొస్తే, ఆ ఫార్ములాకి రష్యా ఓకే అన్నది ఇప్పటివరకు ఉక్రెయిన్ ఓకే అనలేదు. ఉక్రెయిన్‌కి ధైర్యం లేదా ఉక్రెయిన్‌ని రెచ్చగొడుతున్నటువంటిది యూరోపియన్ యూనియన్, నాటో. నాటో దాదాపుగా ₹1,00,00,000 డబ్బులివ్వడానికి సిద్ధపడింది. యుద్ధం నువ్వు కొనసాగించు 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళైనా సరే అన్నటువంటిది అది చెప్తుంటే, రెండో వైపున యూరోపియన్ యూనియన్ కూడా అదే వ్యవహారం చేస్తుంది. యూరోపియన్ యూనియన్‌లో నుంచి బ్రెగ్జిట్ అయి బయటకొచ్చి యూరప్ వెంటే తోకలా తిరుగుతున్నటువంటి బ్రిటన్ తాజాగా $100 బిలియన్ ఏదైతే రష్యా నుండి తాము స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని అమ్మేసి నీకు డబ్బులిస్తాం, నువ్వెళ్ళి యుద్ధం చెయ్యి అని చెప్తుంది. తద్వారా వీళ్ళ దేశాలు ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధాన్ని వీళ్ళందరూ ఎందుకు రెచ్చగొడుతున్నారంటే, ఫ్రాన్స్‌లో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. అట్లాగే బ్రిటన్‌లో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. కెనడాలో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాగ ప్రభుత్వాల మీద అయితే ప్రజలకి విరక్తి ఉందో, వాళ్ళు ఆ పాలకులు తాము అంతర్జాతీయ నాయకులం, దేశ స్థాయి నాయకులం కాదని చెప్పుకునేందుకు యుద్ధ వాతావరణాన్ని రెచ్చగొడుతున్నారన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది.